ఎన్నికల సమయాల్లో ఓటు వేసేటప్పుడు పార్టీ పేరు, అభ్యర్థుల పేర్లను చదవలేని వాళ్ళు, అలాగే కంటి చూపు తగ్గిన వాళ్ళు, ఎన్నికల గుర్తును సరిగ్గా గుర్తుపట్టి ఓటు వేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది పార్టీ గుర్తులు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఒక గుర్తు అనుకొని మరో గుర్తుకు ఓటు వేయడం, కొన్ని చోట్ల భీకరమైన పోటీ ఉన్నప్పుడు ఈ తప్పుడు ఓట్ల ఫలితంగా గెలుపోటములు అటు ఇటుగా మారిపోయిన ఉదాహరణలు కూడా బోలెడు చూశాం. పర్ఫెక్ట్ ఉదాహరణలు చెప్పాలంటే సైకిల్ గుర్తు, మోటార్ సైకిల్ గుర్తు చూడటానికి ఒకేలా ఉంటాయి. దీనివల్ల ఆయా పార్టీలకు చాలా నష్టం జరిగింది. అలాగే కేసీఆర్ పార్టీకి రోడ్డు రోలర్ గుర్తుతో జరిగిన డ్యామేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదొక్కటే కాదు, టెలివిజన్ గుర్తు, చపాతీ రోలర్, కెమెరా, సోప్ బాక్స్, కుట్టు మిషన్, షిప్ గుర్తు, అలాగే ఆటో రిక్షా, ఇలాంటి అన్ని గుర్తులు కలిస్తే కారు గుర్తుకి కేసీఆర్ పార్టీకి ఎన్నికల్లో నష్టాలు తెస్తాయని కోర్టుకు వెళ్ళింది టీఆర్ఎస్ పార్టీ. అలా కోర్టుకు వెళ్తే ఎన్నికల సంఘం కూడా ఎన్ని గుర్తులను రద్దు చేస్తుంది? ఇప్పుడు అదే జరిగింది. అయినా సరే బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళింది. కోర్టు ససేమీరా అని చెప్పింది. ఫ్రీ సింబల్స్ కేటాయింపులపై జోక్యానికి నో చెప్పింది. మరి ఇప్పుడు ఎలా? సదరు గుర్తుల ఓనర్లను పిలిపించుకొని ఏదో మేనేజ్ చేసుకోవడమే అదే పనిలో ఉన్నాడు ఇప్పుడు కేసీఆర్. అసలే ప్రస్తుతం కాంగ్రెస్లో చాలా టఫ్ ఫైట్ ఉంది. ఒక రకంగా కాంగ్రెసే స్వల్ప ఎడ్జ్ ఉన్నట్టు ఫీల్డ్ రిపోర్ట్లు చెప్తున్నాయి. ఈ స్థితిలో గుర్తులు ఎటమటం చేస్తే జరిగే నష్టం చాలానే ఉంటుంది. బీఆర్ఎస్కి పెద్ద దెబ్బ పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కేసీఆర్ గుర్తుల మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. యువ తులసి పార్టీకి రోడ్డు రోలర్ గుర్తుంది కదా, దాంతో ఎక్కువ నష్టం ఉంటుందని సదరు పార్టీ చీఫ్ అయిన శివకుమార్ని పిలిచి కేసీఆర్ ఏకంగా 1000 ఎకరాల భూమిని రంగారెడ్డి జిల్లా గోశాల పేరిట ఇవ్వటానికి ఒప్పందం కూడా కుదుర్చుకున్నారనేది ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అంతేకాదు, సర్వే నెంబర్లతో సహా దానికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. అయితే అందులో నిజానిజాల జోలికి మనం పోవడం లేదు, కానీ ఆ వార్తను కాదనటం లేదు. అలాగని కరెక్ట్ అని కూడా ఎండార్స్ చేయటం లేదు. ఫస్ట్ ఆ శివకుమార్ ఎవరు? తనకు నిజంగా 1000 ఎకరాల భూమి కేసీఆర్ రాసిచ్చారా అనేది కొంచెం క్లుప్తంగా ఈ స్టోరీ బోర్డులో చూద్దాం. ఈ శివకుమార్ ఎవరో కాదు, ఆంధ్ర సీఎం జగన్ పార్టీ ఉంది కదా, ఆ పార్టీ పేరు ఫస్ట్ రిజిస్టర్ చేయించుకున్నది ఈ శివకుమారే. కానీ మన జగన్కి అన్నీ లాక్కోవడం అలవాటే కదా. అలా ఆ పార్టీ పేరును తీసుకున్న జగన్ తన పార్టీ సెంట్రల్ కమిటీలో కూడా శివకుమార్ను తీసుకున్నాడు. అయితే అతనికి జగన్ ఎంత డబ్బు ఇచ్చాడనేది సహజంగానే బయటకు రాదు. జగన్ ఒక్కడే అని కాదు, ఏ రాజకీయ నాయకుడైనా చేసే పనులేవి బయటకు రావు. ఇప్పుడు కేసీఆర్ శివకుమార్కి ఎంత ఇచ్చాడనేది అంత తేలిగ్గా బయటకు వచ్చే అవకాశం లేదు. కామన్ సింబల్ ఇలాగే కొనసాగడానికి వీలుగా, అంటే కనీసం 5% ఓట్లు పొందేలా హిందువుల ఓట్లు ఎక్కువగా ఉన్న చోట్ల ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల మాత్రం యువ తులసి పోటీ చేస్తుందని టాక్ వస్తుంది. మిగతా చోట్ల కేసీఆర్కు వదిలేస్తుందట, అంటే పోటీ చేయదట. పాత బస్తీ తప్ప కేసీఆర్కు ఆశ లేని సీట్లు ఏమైనా ఉన్నాయా? ప్రతి సీటు కేసీఆర్కి చాలా అవసరం. సో 5% ఓట్లు పొందే ఛాన్స్ ఇస్తాడా కేసీఆర్? నిజానికి సింబల్స్కి సంబంధించి అప్పట్లో కొన్ని సవరణలు కూడా చేశారు. రికగ్నైజ్ కానివి, అలాగే రిజిస్టర్ పార్టీలు కనీసం 10% సీట్లలో పోటీ చేస్తేనే కామన్ సింబల్స్గా ఇస్తామని ఒక సమాచారం ఉండేది. అంటే తెలంగాణలో 12 సీట్లలో పోటీ చేస్తే అది బీఆర్ఎస్కు లాస్ కాదా? ఇలా ఒప్పందం ఎందుకుంటుంది? చిన్న లాజిక్ ఇది. పైగా యువ తులసి పార్టీకి ఎన్ని ఓట్లున్నాయి ఒక్కసారి మీరే గమనించండి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు తప్ప ఎవరికి 5% దాటి ఓట్లు రాలేదు. 7% సీట్లు గెలిచినట్లుగా ఎంఐఎం ఓట్ల శాతం 2.7 అనే చెప్పుకొచ్చారు. సరే, దానికి కారణాలున్నాయి. వైఎస్ఆర్ పార్టీ, అలాగే ప్రజాశాంతి, జనసేన, టీటీడీపీ, తెలంగాణ జనసమితి, ఫార్వర్డ్ బ్లాక్ లాంటి ఎన్నో పార్టీలున్నా సరే 5% ఓట్లు సాధించి సిచ్యువేషన్ అక్కడ అస్సలు లేదు. అయితే ఈ సిచ్యువేషన్లో 5% ఓట్లకు యువ తులసి పార్టీ పరిమితం అవుతుందనేది అవాస్తవంగానే చెప్పుకోవాలి. సరే, ఎన్నికలు కదా, రకరకాల వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే గుర్తుల తంట ఈసారి బీఆర్ఎస్కు బాగానే చికాకు పెట్టేస్తోంది. అది మాత్రం నిజం. సరే, శివకుమార్కు 1000 ఎకరాలు ఇస్తారని అనుకుందాం. మరి మిగతా గుర్తుల మాట ఏంటి? ఆయా పార్టీల చీఫ్కు ఏమివ్వాలి? పాత బస్తీ దాటి కూడా పోటీ చేయడానికి మజ్లిస్ సై అంటోంది. మరి మజ్లిస్ను ఎలా మచ్చిక చేసుకుంటారు కేసీఆర్? ఈసారి కూడా హ్యాట్రిక్ కొడతానంటున్న కేసీఆర్కి ఈ ఎన్నికల గుర్తుల విషయం ఒక పెద్ద నిప్పుల కుంటలాగా మారిపోయింది. పోతే పోనీ అని వదిలేస్తే ఆ చిన్న పార్టీలకు ఏమీ కాదు, నష్టమంతా మన గులాబీ బాస్కే. తెలంగాణ ప్రజలు అటు ఇటు అని కన్ఫ్యూజ్ అయ్యి ఓటేస్తే కాంగ్రెస్ లేదా బీజేపీ గెలవడం పక్కా. అందుకే ఈసారి ఎటు నుంచి ఇబ్బంది రాకుండా అన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు కేసీఆర్. మరి కేసీఆర్ వ్యూహం పనిచేస్తుందా లేదా ప్రతిపక్షాల ప్రతి వ్యూహం ఫలిస్తుందా అనేది ఒకే ఒక్క నెలలో తెలుస్తుంది.
కానీ ముక్కు ముఖం కూడా సరిగా లేని పార్టీకే 1000 ఎకరాలు రాసిచ్చాడంటే కేసీఆర్ ఈసారి గెలుపు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరొక స్టోరీ బోర్డ్తో మళ్ళీ కలుద్దాం.